హాయ్ చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు లెసన్కి రెడీగా ఉన్నారు కదా? ఓకే, మనం లెసన్ స్టార్ట్ చేసుకుందాం. పిల్లలు, ఒక ఊరిలో ఇద్దరు రైతులు ఉన్నారు. అంటే కష్టపడి భూమిని ప్రిపేర్ చేసి దాంట్లో విత్తనాలు నాటి చాలా మొక్కలు వచ్చేలాగా దాన్ని పెంచి అందులో నుండి ఫ్రూట్స్ని లేకపోతే వెజిటబుల్స్ని అందరికీ అమ్మేవాళ్ళు కదా. పిల్లలు, మీకు అందరికీ రైతు గురించి తెలుసు కదా. రైతులు ఎంతో కష్టపడి పొలంలో పంట పండిస్తే ఈరోజు మనం హ్యాపీగా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ మ్యాంగోస్ అని, బనానాస్ అని, యాపిల్స్ అని, క్యారెట్స్ అని, టొమాటోస్ అని, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఇంత చక్కగా మనం వాటిని అనుభవిస్తున్నామంటే దాని వెనుక చాలామంది రైతులు కష్టపడుతుంటారు పిల్లలు. అందుకని ఎప్పుడు కూడా రైతుల కోసం మనం ప్రేయర్ చేయాలి. దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు పిల్లలు, ఇద్దరు రైతులు ఉన్నారని చెప్పాను కదా. అందులో ఒక అంకుల్ పేరు రమేష్, ఇంకొక అంకుల్ పేరు సురేష్. అయితే సురేష్ అంకుల్ చాలా కష్టపడి పని చేస్తుండేవాడు పిల్లలు. ప్రతిరోజు మార్నింగ్ లెగగానే చక్కగా ప్రేయర్ చేసుకొని ఏసైతో మాట్లాడి అలా ఇంట్లో నుంచి బయట పొలం దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లెగగానే వెళ్తుండేవాడు పిల్లలు. ఎంత కష్టపడేవాడో. ఎండనక వాననక ఈ సురేష్ అంకుల్ చాలా కష్టపడి పనిచేస్తుండేవాడు. అయితే పక్కనున్న రమేష్ అంకుల్కి ఎక్కువ పనిచేయడం ఇష్టం ఉండదు. ఊరికే పొలం మానేయడము లేకపోతే ఊరికే ఫీల్డ్స్ దగ్గరికి వెళ్ళటం డుమ్మా కొడుతుండేవాడు. కొంచెం లేజీగా అనిపిస్తే వెళ్ళేవాడు కాదు. కానీ సురేష్ అంకుల్ చాలా కష్టపడి పనిచేసేవాడు. పిల్లలు, మీలో చాలామంది కొంచెం వర్షం వస్తే చాలు, మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను మమ్మీ ప్లీజ్ మమ్మీ ఈరోజు డుమ్మా కొడతా మమ్మీ అని మమ్మీ గడ్డం పట్టుకొని డాడీ గడ్డం పట్టుకొని ప్లీజ్ 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 అని బతిమలాడుతుంటారు కదా. కొంతమంది అయితే ఇంకా యాక్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్కూల్ టైం అవుతుంటే అబ్బా కడుపులో నొప్పి, హెడేక్ వస్తుంది మమ్మీ, నాకు ఎట్లాగో అవుతుంది మమ్మీ, నాకని కాళ్ళ నొప్పులు మమ్మీ, చేతుల నొప్పులని ఏవేవో సాకులు చెప్పి స్కూల్ డుమ్మా కొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు పిల్లలు. మీరు అలా చేస్తున్నారా? మనం అలా చేయకూడదు కదా. ఈ సురేష్ అన్న అయితే ఆరోగ్యము వీక్గా అనిపించినా, ఒక్కొక్కసారి వెళ్ళబుద్ధి అవ్వకపోయినా, బాగా ఎండ వస్తుందని అనిపించినా కూడా పని విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేసేవాడు కాదు. పిల్లలు, దేవునికి కూడా కష్టపడి పనిచేసే వాళ్ళంటే చాలా ఇష్టం. లేజీ వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయడు. అందుకని మనం ఎప్పుడు కష్టపడుతూ పని చేస్తూ ఉండేవారిగా ఉండాలి. ఓకేనా చిల్డ్రన్? మీరు చాలా మంచి పిల్లలు, చక్కగా వింటారు కదా. అయితే పిల్లలు, ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు సురేష్ అంకుల్ చేస్తున్న ఆ పని చాలా బ్లెస్సింగ్గా ఉందన్నమాట. సురేష్ అంకుల్ యొక్క పంట చాలా పెద్దగా ఫ్రూట్ఫుల్గా ఉంది. ఎక్కడ చూసినా కాయలే. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి కదా పిల్లలు, చెట్లన్నీ కాయలతో ఉంటే. ఈ సురేష్ అంకుల్ చేసిన ఆ పంట అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది పిల్లలు. కానీ రమేష్ అంకుల్, ఇందాకే చెప్పాను కదా, అప్పుడప్పుడు డుమ్మా కొట్టే డుమ్మా మాస్టర్ అని, ఆయన మాత్రము పని చేయడానికి ఇష్టం లేక ఈరోజు నేను పోను, ఈరోజు నేను హ్యాపీగా పండుకుంటాను, ఈరోజు నేను టీవీ చూసుకుంటాను, గేమ్స్ ఆడుకుంటానని కొన్నిసార్లు డుమ్మాలు కొడతారు కదా అంకుల్. అందులో అలా పనులు చేయకుండా అంకుల్ చాలాసార్లు డుమ్మా కొట్టాడు. అందుకని అంకుల్ ఫీల్డ్లో సరైన పంట లేదు. అయితే ఈ అంకుల్కి ఆ పంట చూడగానే కోపం వచ్చేసింది. ఈ సురేష్ పంట ఎంత బాగుంది, నాకైతే కోపం వచ్చేస్తుంది, నాకైతే అంత పంటే లేదు, అంకుల్ అయితే ఇంత పంట ఉంది ఆయనకి అని ఒకరోజు అసూయతో ఏం చేశాడో తెలుసా పిల్లలు? అందరూ రాత్రి అయిపోయింది, అందరూ పడుకున్నారు, నిద్రపోతున్నారు. మెల్లగా బయటికి వెళ్ళాడు. ఎలా ఈ పంటను నేను పాడు చేయాలని ఆలోచిస్తున్నాడు పిల్లలు. ఏం చేసి ఈ సురేష్ అంకుల్ పంట అంతా తీసేయాలా అనుకున్నాడు. మెల్లగా వెళ్ళి కాయలు తెంపుకుందామంటే అబ్బో చాలా కాయలు వచ్చేసాయి. దాన్ని తెంపడానికి మన వల్ల కాదు, దాన్ని ఎట్లా పాడు చేయాలని ఆలోచన చేసి ఒక ఐడియా వచ్చింది నాకు అనుకున్నాడు. మెల్లగా ఇంట్లోకి వెళ్ళాడు. ఎవ్వరికి తెలియకుండా అగ్గిపెట్టి ఉంటుంది కదా, మ్యాచ్ బాక్స్ తీసుకొని మెల్లగా ఆ పంటలో ఒక సైడు మంట పెట్టేశాడు.
అయ్యా, ఆ మంట మండిపోయి పొలమంతా మండిపోతుంది పిల్లలు. ఆ మంట స్ప్రెడ్ అయిపోయింది, మంట అంతా వచ్చేస్తుంది, ఆ ఫైర్ అంతా చెట్లని కాల్చేస్తూ ఉంది. అయ్యో, ఎంత బాధేస్తుంది కదా పిల్లలు అలా చేస్తే. తప్పు కదా పిల్లలు. ఎంతో కష్టపడి సురేష్ అంకుల్ పంట పండిస్తే ఆ పంటను చూసి తట్టుకోలేక జలసీతో పక్కనున్న రమేష్ అంకుల్ మంట పెట్టేశాడు. ఒక కార్నర్ నుంచి మంట వచ్చి పంటను పాడు చేసేస్తుంటే పక్కనున్న ఒక అంకుల్ ఎందుకో బయటకు వచ్చాడు పిల్లలు, పక్కింటి అంకుల్. అరే ఏంటి, అయ్యో సురేష్ బ్రదర్ పంట పాడైపోతుంది, ఎవరో మంట పెట్టారు అని గబగబా వెళ్ళిపోయి పడుకున్న సురేష్ అంకుల్ తలుపు కొట్టి, హే సురేష్ ఒక్కసారి తలుపుది, నీ పంట చూసుకున్నావా, నీ పొలంలో ఎవరో మంట పెట్టారు, ఒక్కసారి తొందరగా వెళ్ళు అని చెప్తే అప్పుడు సురేష్ అంకుల్ ఫాస్ట్గా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మంటలన్నీ ఆర్పేశాడు పిల్లలు. అప్పటికే 25% క్రాప్ అంతా కూడా కాలిపోయింది. అంకుల్ చాలా బాధపడ్డాడు, ఆలోచన చేశాడు ఎవరు చేసుంటారా అని బాగా ఆలోచన చేస్తే అంకుల్ అలా గమనిస్తుంటే ఒక కార్నర్ నుంచి ఆ మంట మండింది. ఏ కార్నర్ నుంచి ఫైర్ వచ్చిందని గమనిస్తే అది రమేష్ అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కార్నరే. అప్పుడు అంకుల్కి అర్థమైపోయింది ఇది ఎక్కడి నుండి వచ్చిందో అర్థమైపోయింది. కానీ అంకుల్ ఫైటింగ్ చేయలేదు. రమేష్ నా పంటను ఎందుకు పాడు చేసావని ఒక్క క్వశ్చన్ కూడా వేయలేదు, సైలెంట్గా అలాగే ఉన్నాడు. కొన్ని రోజులు అయ్యేసరికి రమేష్ అంకుల్ క్రాప్ సురేష్ అంకుల్ కంటే ఎక్కువ వచ్చింది. అప్పుడు సురేష్ అంకుల్ ఏం బాధపడలేదు, అబ్బా నా ఫ్రెండ్ రమేష్ పంట చాలా బాగా వచ్చింది కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ అంకుల్ దేవుని బిడ్డ కాబట్టి ఎప్పుడు జలసీగా ఫీల్ కాలేదు. అయితే పిల్లలు ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? అంకుల్ ఏం ప్రశ్నించకుండా యాజ్ యూజువల్గా తన పని తను చేసుకుంటుంటే పెద్దగా ఏడుపు శబ్దాలు వినపడుతున్నాయి. అయ్యో ఏమైంది, ఎవరు ఎందుకు అలా ఏడుస్తున్నారని పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి చూస్తే అది రమేష్ అంకుల్ వాళ్ళ ఇంట్లోనే. ఏమైందో అని సురేష్ అంకుల్ కంగారుగా పరిగెత్తి, రమేష్ ఏమైంది రమేష్, ఎందుకు ఏడుస్తున్నారు, ఏం జరిగిందంటే, సురేష్ అన్నా నా కొడుకు మా బాబు చాలా సిక్ అయిపోయాడు, అతన్ని బాగు చేయించడానికి డాక్టర్లను పిలుచుకొచ్చాను కానీ ఎవ్వరి వల్ల కావట్లేదు, మా బాబు అసలు బాగవ్వట్లేదన్నా, మా బాబు అలా బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నా, డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసారు, మా బాబుకి ఇంకా బాగవ్వే అవకాశం లేదంటున్నారు అని అనేసరికి ఈ సురేష్ అంకుల్కి చాలా బాధేసింది పిల్లలు. వెంటనే అవునా అని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి సైకిల్ వేసుకొని ఫాస్ట్గా ఆ సైకిల్ మీద 10 కిలోమీటర్లు దూరం వెళ్ళిపోయి ఒక డాక్టర్ని తీసుకొచ్చాడు పిల్లలు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా ఫ్రెండ్ రమేష్ వాళ్ళ బాబు చాలా సిక్ అయ్యాడు డాక్టర్, ఒక్కసారి వచ్చి మా బాబుని చూడండి డాక్టర్ అని తీసుకొచ్చి రమేష్ అంకుల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ రమేష్ అంకుల్ వాళ్ళ బాబుని చూశాడు, చక్కగా ట్రీట్మెంట్ చేశాడు. ఆయన పెద్ద డాక్టర్ కాబట్టి బాగానే డయాగ్నోస్ చేసి రోగం ఏంటో గుర్తుపట్టి సరైన మెడికేషన్ ఇచ్చాడు. వెంటనే ఆ బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అది జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఆ బాబు బాగైపోయాక సురేష్ అంకుల్ ఒకరోజు రమేష్ అంకుల్ వాళ్ళ బాబును పలకరీయడానికి వచ్చాడు. హే రమేష్ గారు, మీ బాబు ఎలా ఉన్నాడు, మంచిగా అయిపోయాడా, ఇప్పుడు బాగున్నాడా అని అడిగాడు పిల్లలు. అలా అడిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అలాగే రమేష్ అంకుల్ సురేష్ అంకుల్ ముఖాన్ని చూస్తూ ఏడవటం మొదలుపెట్టాడు. ఏమైంది రమేష్, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అన్నా నన్ను క్షమించన్నా అని 2 చేతులు పట్టుకొని, సారీ అన్నా నేను నిన్ను చాలా బాధ పెట్టాను, నిజంగా నువ్వు నాకు ఇంత మేలు చేస్తావని నేను అనుకోలేదన్నా, మన ఇద్దరం కలిసి పంట పండించినప్పుడు నాకంటే నీ పంట చాలా ఎక్కువ వచ్చేసరికి నాకు నీ పంటను చూసినప్పుడు చాలా జలసీ వచ్చిందన్నా, ఏం చేయాలో అర్థం కాక ఒక రోజు రాత్రి నీ పంటను ఎలా పాడు చేయాలని ఆలోచన చేసి నేనే అన్నా ఆ రోజు నీ పంటను పాడు చేసింది, నా వల్లే నువ్వు చాలా నష్టపోయావన్నా, సారీ అన్నా అని అంటున్నప్పుడు సురేష్ అంకుల్ అంటాడు, రమేష్ నువ్వు ఆ రోజు మంట పెట్టిన విషయం నాకు అర్థమైపోయింది, నాకు తెలుసు రమేష్ అన్నాడు. అనగానే ఈ అన్నకి ఏం అర్థం కాలే. అదేంటి నీకు తెలుసా, నీకెవరు చెప్పారు, నీకు ఎలా తెలిసింది అని అడిగితే, లేదు రమేష్ నాకు తెలుసు, ఎందుకంటే ఆ మంట ఎక్కడి నుండి వచ్చిందని నేను ఆలోచించినప్పుడు అది తప్పకుండా నువ్వే అని అర్థమైపోయింది అని అంకుల్ చెప్పాడు.
అప్పుడు రమేష్ అన్నాడు, అదేంటన్నా, మరి నీకు తెలిసినప్పుడు నన్ను అడగలేదే అని అంటే, అడగాల్సిన అవసరం లేదు, ఒకరోజు నీకే అర్థమవుతుందిలే అని నేను సైలెంట్ అయిపోయాను రమేష్ అని చెప్పాడు పిల్లలు. మరి నీ పంటను నేను పాడు చేశానని నీకు తెలిసి కూడా అయినా కూడా నువ్వు మా బాబుకు బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు కదన్నా అని అడిగాడు పిల్లలు. అవును రమేష్, దాంట్లో ఏముంది, నువ్వు నన్ను బాధ పెట్టావని నేను కూడా నిన్ను బాధ పెడితే ఎలాగా, నేను దేవుని బిడ్డను కదా, అందుకని నువ్వు నాకు నష్టం చేసావని నేను కూడా నష్టం ఎలా చేయగలుగుతాను రమేష్, కాబట్టి నేను నష్టం చేయడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను యేసయ్య బిడ్డని, కాబట్టి నేను అలా చేయడానికి ఇష్టపడలేదు అన్నప్పుడు వెంటనే రమేష్ అన్న 2 చేతులు పట్టుకొని, సారీ సురేష్ అన్న, ఇంకెప్పుడు అలా చేయను, నిజంగా నువ్వెంత గ్రేట్ అన్నా, నువ్వెంత మంచోడివన్నా, ఎంత బాధ పెట్టినా, నీకెంత నష్టం తెచ్చినా, నీ పంటను పాడు చేసినా నువ్వు నన్ను ఎప్పుడు కూడా ఆ పగతో ఆ కోపంతో నన్ను చూడలేదు, నన్ను హృదయపూర్వకంగా ప్రేమించావన్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంకెప్పుడు నేను బాధ పెట్టను, ఇప్పటి నుండి నా జీవితాన్ని మార్చుకుంటానని రమేష్ అన్న తన జీవితాన్ని మార్చుకున్నాడు పిల్లలు. బయట ఉన్న వాళ్ళంతా అడుగుతున్నారు, హే రమేష్, నీ జీవితం ఇంత అద్భుతంగా ఎలా మారింది, నువ్వు చాలా మారిపోయావేంటి రమేష్ అని అడుగుతా ఉంటే, అప్పుడు రమేష్ అన్న ఏమన్నాడంటే, నిజమే, ఒకప్పుడు నేను మంచోడిని కాదు, కానీ సురేష్ అన్న చేసిన పని వల్ల నా జీవితం మారిపోయింది, అన్నం చూసి నేను మారిపోయాను అని చెప్పాడు. నిజమే పిల్లలు, సురేష్ అన్న రమేష్ అన్నకు ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉన్నాడు కదా. ఎవరైనా బాధ పెడితే మనం ఇమ్మీడియట్గా వాళ్ళని హర్ట్ చేయడానికి చూస్తాం, కానీ సురేష్ అన్న అలా చేయలేదు, ఎందుకంటే అన్న దేవుని బిడ్డ కదా పిల్లలు. బైబిల్లో ఉన్న జోసెఫ్ అన్న కూడా అన్నలు ఎంత ద్రోహం చేసినా, అన్నలు ఎంత తోసేసినా, ఎంత కొట్టి అన్నలు యోసేపు అన్నను వేరే దేశానికి బానిసగా పంపించేసిన, ఒకరోజు యోసేపు అన్న గొప్పవాడైనప్పుడు వాళ్ళ అన్నలందరూ యోసేపు అన్న దగ్గరికి వచ్చినప్పుడు అన్న వాళ్ళకి ఏ హామ్ చేయలేదు, కానీ కేవలం దేవుని ప్రేమను బట్టి వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేశాడు. చెల్లి, తమ్ముడు, నిన్ను కూడా ఎవరన్నా బాధపడుతున్నారా, మాటలతో హర్ట్ చేస్తున్నారా, నిన్ను కొడుతున్నారా, నీకేమైనా కీడు చేశారా, నీకేమన్నా బ్యాడ్ థింగ్ చేశారా, నువ్వు వారిని కోప్పడద్దు, వాళ్ళని రివర్స్ కీడుకు ప్రతికీడు చేయొద్దని బైబిల్ చెప్తుంది. ఒకవేళ ఎవరైనా హర్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళని హర్ట్ చేయకూడదని బైబిల్ చెప్తుంది. మనల్ని ఎవరైనా బాధ పెడితే వాళ్ళని మనం ప్రేమతో డీల్ చేయగలిగితే దేవుని బిడ్డలుగా పిలువబడతాం. వాళ్ళు కొట్టారని మనం కొట్టామనుకో, వాళ్ళకి మనకి డిఫరెన్స్ లేదు కదా, వాళ్ళు తిట్టారని మనం కూడా తిట్టామనుకో, మనకి వాళ్ళకి ఏ తేడా ఉండదు పిల్లలు. కాబట్టి దేవుని ప్రేమతో మనం అందరినీ క్షమిస్తూ, ఎవరి మీద అసూయ, ఎవరి మీద పగ లేకుండా దేవుని ప్రేమను బట్టి జీవిద్దాం. వాళ్ళు కీడు చేశారని మనం కీడు చేయకూడదు, ఓకేనా. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు, ఎవరైనా మనకు కీడు చేస్తే తిరిగి వాళ్ళకు కీడు చేయకూడదు, కానీ మేలు చేయాలి అని మనం నేర్చుకున్నాం. ఈరోజు నుంచి మనం అలా జీవిద్దామా చిల్డ్రన్? ఓకే, వెరీ గుడ్. మరి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుని పిల్లలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాకు నేర్పించిన లెసన్ని బట్టి వందనాలు. రమేష్ అన్న మరి సురేష్ అన్నను చూసి చాలా అసూయతో నష్టం చేశాడు. అది మనసులో పెట్టుకోకుండా నీ ప్రేమతో అన్నను క్షమించి ప్రేమించి సహాయం చేశాడు. దానివల్ల రమేష్ అన్న జీవితమే మారిపోయింది. ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి, తమ్ముడు జీవితాల్లో కూడా ఎవరైనా కీడు చేస్తే వెంటనే వారికి కీడు చేయకుండా నీ ప్రేమను బట్టి వారిని క్షమించి వారిని అర్థం చేసుకొని వారిని ప్రేమించడం నేర్పించండి. జోసెఫ్ అన్న ఆ బాధ మనసులో పెట్టుకొని వాళ్ళ అన్న మీద రివెంజ్ తీసుకోకుండా, ఏ రీతిగా పగ తీర్చుకోకుండా ప్రేమించి క్షమించాడో, అలాగే ఈ లెసన్ వింటున్న మా అందరికీ కూడా అలాంటి మనస్సు దయచేయండి. ఎవరైనా కీడు చేస్తే వారికి తిరిగి కీడు చేయకుండా ప్రేమతో జీవించడం మాకందరికీ నేర్పించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మనం మెమరీ వర్స్ నేర్చుకుందామా? రోమా 12:21. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్దామా? రోమా 12:21. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. మరొకసారి నేర్చుకుందామా? రోమా 12:21. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.